ఏర్పాట్లు మామూలుగా లేవు కదా. అబ్బా, పెద్ద పెద్ద కట్అవుట్లు, ఫ్లెక్సీలు, రేవంత్ సారు వాళ్ళ నాయకులు భలే కట్టిరు కదా రౌండ్‌గా. ముచ్చటేందంటే యాదాద్రి భువనగిరి జిల్లాల పర్యటించనీకి వస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయనీకి వస్తున్నాడట మొత్తానికైతే. గందుకే గీ ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. వారే వా, మామూలుగా లేవుగా. చాలా పెద్దగున్నది ప్లేసు. అంటే జనాలు ఎక్కువ రావాలని చెప్పేసి. ఈయనెవరో పని మధ్యలో ఫోన్ పట్టుకొని నిలబడ్డాడు. పని చూసుకోవా అన్న, తొందర తొందర కానీ ఈ పనులు సార్ వచ్చి మాట్లాడతాడు మళ్ళా. అయితే గీడ సీఎం రేవంత్ రెడ్డి సారు టైం టేబుల్ చెప్తే ఇనుకోర్రు ఒకసారి. మధ్యాహ్నం 3 గంటలకు బేగంపేట నుంచి తుర్కపల్లి మండలం తిమ్మాలపూర్ గ్రామానికి అయితే వస్తాడంట. ఇక 3:10 నుండి 3:25 నిమిషాల మధ్యన అభివృద్ధి కార్యక్రమాలని చెప్పినా కదా, వాటన్నింటికి శంకుస్థాపన పనులు పురమాయిస్తాడంట. ఇక తర్వాత ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారు కదా ఈ బహిరంగ సభ, దాంట్లో అయితే స్పీచ్ మొదలు పెడతాడంట. ఇక సీఎం రేవంత్ సార్తో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, జిల్లా ఇన్ఛార్జు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ కూడా పాల్గొంటాడంట. వీళ్ళే కాదు, వీళ్ళతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా వస్తారంట. రెడ్డి గారు, ఆర్ఎండ్బి శాఖ మార్చులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, సీతక్క గారు, దామోదర్ రాజనరసింహ గారు, పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా పెద్దలు మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి గారు, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు, పెద్దలు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు పెద్ద ఎత్తున ఆలేరును అభివృద్ధి చేయడం కోసం కంకణం కట్టుకొని 10 ఏళ్లలో ఆలేరు పూర్తిగా వెనుకబడిపోయింది. ఈ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన సుమారు 1500 కోట్లతోటి రేపు శంకుస్థాపన చేస్తున్నందుకు మా ఆలేరు ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు భారీ బహిరంగ సభకు ఆలేరు నుంచి సుమారు 60,000 నుంచి 70,000 వరకు తరలి రావాల్సిందిగా ఆలేరు కార్యకర్తలకు, ఆలేరు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇక సారు చెప్పే పథకాలేంటివి, వాటికి అయ్యే ఖర్చు ఎంత చెప్తా ఇనుకోర్రి. ఆలేరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తాడంట. 700 కోట్ల రూపాయలతోని 1.41 టీఎంసీల సామర్థ్యం ఉన్న గంధమల్ల రిజర్వాయర్ను నిర్మిస్తారంట. 200 కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళు, 180 కోట్లతోని యాదగిరిగుట్టలో మెడికల్ కళాశాల, 15 కోట్లతోని తాతర్పల్లిల వేర్ హౌస్ గోదాములు, 30 కోట్లతోని సిఆర్ఆర్ ఎంఆర్ఆర్ రోడ్లు, 100 కోట్లతోని యాదగిరిగుట్టల టెంపుల్ అభివృద్ధి పనులు చేస్తారంట. ఒక జిల్లా స్థాయిలో, ఉమ్మడి జిల్లా స్థాయిలో మీటింగ్ ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమంతో పాటు తెలంగాణ ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు స్వయంగా పిలిపించుకొని మీ నియోజకవర్గాలకు ఏం అభివృద్ధి కావాలని చెప్పి ఒక్కొక్క ఎమ్మెల్యే తోటి 1 to 1 మాట్లాడి నన్ను కూడా పిలిచిన తరుణంలో మా ఆలేరు గత 10 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోలేదంటే, తమ్ముడు నేను మీ ఆలేరుకు అండ ఉంటా అని చెప్పి ఇంత పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రికి, మా మంత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇట్లా ఇంకా చాలా అభివృద్ధి పనులున్నాయి. వాటికి కూడా ఖర్చు తక్కువేం లేదు, కోట్లల్లోనే ఉన్నది. గవి ఏమేం మాట్లాడతాడో చూడాలి సార్. మరి ఇక ఈ సభ ఏర్పాట్లు చూసిన జనాలైతే మళ్ళా ఏం చెప్తాడో ఏమో మన సీఎం రేవంత్ సారు. ఉన్న పథకాలే సరిగా చేస్తలేడు, మళ్ళా కొత్త పథకాలు పెట్టి మళ్ళేం ఉద్ధరిస్తారో చూడాలని చెప్పేసి జనాలు మాట్లాడుకుంటున్నారు.